నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బోసుబొమ్మ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చైర్మన్ శ్రావణ దేవదత్ ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగించాలని పరిణితి అనుభవంతో ఆలోచన కలిగిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి ఒక సుస్థిరమైన రాజ్యాంగం అందించాలని ప్రపంచ దేశాలని తిరిగి ఆయా దేశాల రాజ్యాంగాన్ని విశ్లేషించి భారతదేశంలో ఉన్న ప్రాంతీయ విదేశీ విధానాలకు వీరందరికీ ఏ విధమైన రాజ్యాంగం రచించాలో భారతదేశం ఏ విధంగా ముందుకు ఎలా తీసుకువెళ్లాలని ఆలోచన చేసి ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ అని ఎస్సీలుగా ఉండి రాజ్యాంగంలో రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నామంటే ఒక దళితుడిగా ఎంతో గర్వపడుతున్నారన్నారు. బిఆర్ అంబేద్కర్ కేవలం దళిత బిడ్డ మాత్రమే కాదు, దళితుల కోసమే రాజ్యాంగం రాయలేదు. భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఓటు హక్కుతో భారతదేశాన్ని నిర్మించుకోవాలి అన్న ఆలోచనతో రాజ్యాంగం రాయడం జరిగింది. వాటితో పాటు మనందరికీ కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. సమాజాన్ని మనం నిర్మించుకోవాలి, ఈ సమాజాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. దానిలో భాగంగా పే బ్యాక్ టు ద సొసైటీ. ఈ సంఘం ఏదైతే మనకి ఇచ్చిందో ఆ సంఘానికి మనం అంతా కూడా తిరిగి ఇవ్వాలి అనేసి సందేశం. దానిలో భాగంగానే మనం చూస్తున్నాం, మన గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి అయిన గౌరవ చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని విధానాలు తీసుకొచ్చి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిగా పీపీపీ మోడల్ 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డుల గౌరవ వందనం ఎస్పీ స్వీకరించారు. హోంగార్డుల పెరేడ్ను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందితో పాటు హోంగార్డు విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసినప్పుడు తగిన గుర్తింపు వస్తుందన్నారు. హోంగార్డ్స్ వెల్ఫేర్ కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో కూడా డిఫరెంట్ వింగ్స్ లో మీరు మీ యొక్క ప్రతిభని చాటాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కానిస్టేబుల్స్తో పాటు ఈక్వల్గా నైట్ బీట్ డ్యూటీలు చేయటం, క్రైమ్ బీట్ చేయటం, అన్ని రకాల డ్యూటీలు మీరు పాల్పంచుకుంటున్నారు. పోలీసులకు సమానంగా మీరు ఉద్యోగం చేస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మీ యొక్క వెల్ఫేర్కి వస్తే ఎన్నో రకాలైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు మన డీజీపీ సార్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంటుంది. జిల్లా యూనిట్గా ఒక హోంగార్డ్ రిటైర్ అయినప్పుడు అందరూ కూడా మీరు ఒక సొసైటీ లాగా ఏర్పడి మీరు వాళ్ళకి ఒక నెల జీతం, ఒక రోజు జీతము హోంగార్డ్స్ అంతా ఇవ్వడం కూడా ఆ యొక్క రిటైర్డ్ అయిపోతున్నటువంటి హోంగార్డ్కి ఒక మనోధైర్యాన్ని, ఆర్థిక బలాన్ని కూడా ఇస్తుంది. అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మీరు మరొకసారి మీకు అభినందనలు. అలాగే చనిపోయినటువంటి హోంగార్డ్స్ను కూడా మీరు ఒకరోజు వేతనాన్ని, మీకు చాలా తక్కువ వేతనాలు, బట్ దాన్ని కూడా మీరు ఒక్కరోజు ఎన్ని మీకు కమిట్మెంట్లు ఉన్నా కూడా తోటి హోంగార్డ్ చనిపోయినప్పుడు కానివ్వండి, రిటైర్మెంట్ అయినప్పుడు కానీ మేమున్నామన్నటువంటి ఒక భరోసాతో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అమౌంట్ చిన్నదే కావచ్చు, బట్ ఆ భరోసా మాత్రం అందరికీ చాలా అభినందించదగ్గ విషయం. అలాగే మీకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున మీ యొక్క వెల్ఫేర్ కోసం మీరు చేస్తున్నటువంటి కృషి, అలాగే డిపార్ట్మెంట్కి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చూసి కూడా ప్రభుత్వం హోంగార్డ్స్కి కానిస్టేబుల్ సెలక్షన్లో కానివ్వండి, పోలీస్ రిక్రూట్మెంట్లో మంచి 7% దాకా మీకు రిక్రూట్మెంట్. ఇప్పుడు రాబోయే కొత్త కానిస్టేబుల్స్లో కూడా చాలామంది హోంగార్డ్స్ మన దగ్గర సర్వీస్ చేసిన వాళ్ళే తిరిగి మళ్ళా మన డిపార్ట్మెంట్లోకి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు మంచి సర్వీస్ ఇవ్వాలి. అలాగే ట్రైనింగ్లో మంచి డిసిప్లైన్గా, ఎక్కడున్నా మంచి డిసిప్లైన్గా మంచి ఎక్స్పీరియన్స్తో ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఆ యొక్క యూనిట్కి మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు DDU GKY సన్ స్కిల్స్ ఆధ్వర్యంలో స్కిల్స్ డెవలప్మెంట్ కింద ఉచిత శిక్షణ ఇస్తుందని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇన్ఛార్జ్ మల్లికార్జున కోరారు. గ్రామీణ ప్రాంతంలో యువతీ యువకులు బైపీసీ మొదటి సంవత్సరం పూర్తయిన యువతీ యువకులను కర్నూలులో సన్ స్కిల్స్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ కాలనీలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో యువతకు జనరల్ డ్యూటీ, అసిస్టెంట్ ట్రైనింగ్, కంప్యూటర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ పై శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ తీసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. 3 నెలల పాటు శిక్షణ ఉంటుందని, శిక్షణలో హాస్టల్ వసతి, భోజనం ఉచితంగా ఉంటుందని యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అర్హులేదు ఇందుకు. సో ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు కానీ యువకులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఎంతో సహకరిస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని వాళ్ళు తమ భవిష్యత్తుని మార్చుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ప్రతి స్టూడెంటు ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. 9347838576 9440716644. ఏమేమి కోర్సులు ఉంటాయి సార్? జనరల్ డ్యూటీ అసిస్టెంట్, వీటితో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కంప్యూటర్స్, వీటన్నిటిలో కూడా వాళ్ళని స్కిల్స్ అన్నీ ఇచ్చి విత్ జాబ్తో బయటకు పంపించేటువంటి గొప్ప ప్రోగ్రామ్ ఇది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సన్ స్కిల్స్ సంస్థ మన కర్నూలులో రన్ చేస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ భవిష్యత్తును మార్చుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సార్ ఇది ఎన్ని మంత్స్ కోర్సు? 1 year, 2 months, 3 months? 3 months. ఇంకోటి ఇక్కడ వచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కోచింగ్తో పాటు హాస్టల్ వసతి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి సింగిల్ రూపీ కూడా ఇక్కడ వచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కోచింగ్తో పాటు హాస్టల్ వసతి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత కార్డ్స్ నుండి ప్రతిదీ వాళ్ళ యూనిఫామ్ అన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. మీ పేరు సార్? మల్లికార్జున. బద్వేల్లోని ఆర్టీసీ బస్టాండ్ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు జెండా ఊపి ప్రారంభించారు ఆర్టీసీ DM నిరంజన్. గత 3 ఏళ్ల క్రితం ఆగిపోయిన సర్వీస్ ఆగిపోయి ఉండడంతో అయ్యప్ప భక్తుల కోరిక మేరకు మరలా తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పలువురు అయ్యప్ప మాలదారులు మాట్లాడుతూ తాము అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుండి శబరిమలకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు స్థానికంగా బద్వేలు నుంచే డైరెక్ట్గా శబరిమల యాత్రకు వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందని, దీనివల్ల తమకు డబ్బులు మరియు సమయం ఆదా అవుతున్నాయని తెలిపారు. మొత్తం 36 సీట్లకు గాను 36 పూర్తి, 36 మంది ప్రయాణికులతో బస్సు నిండింది. అనంతరం ఆర్టీసీ DM మాట్లాడుతూ నాడు APSRTC బద్వేలు డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు శబరిమల యాత్రకు బయలుదేరింది. బద్వేలు మరియు పరిసర ప్రాంత అయ్యప్ప భక్తులకు మరిన్ని బస్సులను సమకూర్చగలమని, అతి తక్కువ ఛార్జీలతో 7 మందికి ఉచిత ప్రయాణం అందించబడుతుందన్నారు. బస్సు బుక్ చేసిన గురుస్వాములకు 2000 పారితోషికం ఇస్తారని, ఇతర రాష్ట్రాలకు పర్మిట్ ఫీజు ఉండదు మరియు ఆర్టీసీ బస్సు ప్రయాణం భద్రతకు మారిపోయారు. అత్యంత ఆధునిక BS6 బస్సులు శబరిమల యాత్రకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని జనగామ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజగోణి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ తరపు నుండే గాక వ్యాపారవేత్త తిమ్మయ్య వేణుగోపాల్ రెడ్డి సాయం తీసుకుని అభివృద్ధి చేశారని, సర్పంచ్గా గెలిచిన వెంటనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని, అదేమిటంటే ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రిక్, పెయింటింగ్ కానీ స్కిల్స్ నేర్పించే వాళ్ళని తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పారు. గోపాల్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన సహాయ సహకారాలు తీసుకొని మరలా నేను ఊరికి ఎలాంటి అభివృద్ధి అయినా సార్ గారు చెప్పారు. గతంలో ఏదో 2 సంవత్సరాల గ్యాప్ జరిగింది. ఆ గ్యాప్లో మన ఊరు వాళ్ళు ఓటు వేయలేదని చెప్పి కొన్ని ఆయన డిసప్పాయింటెడ్గా ఉండి ఒక ఊరిని దత్తత తీసుకొని ముఖిల శంకర్పల్లి మండలం ముఖిల గ్రామం దగ్గర పిల్లిగుండలో ఒక 70 ఇండ్లు, కొత్త ఇండ్లు నిర్మించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ డెవలప్మెంట్ చూస్తే ఎవరైనా వెళ్ళి చూడొచ్చు, ఇప్పటికైనా తెలుస్తుంది. మనం చెప్పడం కాదు,
ఆయన చేసే డెవలప్మెంట్స్ అనేటివి మనం చూస్తేనే తెలుస్తుంది కలరా. ఇక్కడ చేసిన డెవలప్మెంట్స్ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు నన్ను డిసప్పాయింట్ చేసిరనే ఉద్దేశంలో ఒక 70 ఇల్లు కట్టించాడు 2 సంవత్సరాల్లోనే. మంచి ఇల్లు, అవి కూడా విలాసవంతమైన ఇల్లు. అట్లాంటి అవకాశాన్ని కోల్పోకుండా నాకు ఓటు వేసి గెలిపిస్తే నేను మరలా సార్ గారిని బతిమలాడి ఎట్లాంటి అభివృద్ధి అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సార్ నాకు మాట ఇచ్చాడు, నువ్వు గెలిచి వస్తే నీకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమమైనా ఆయన చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. నా చిన్న సహాయాలు అయితే నేను చేస్తాను, నాతో పాటు ప్రభుత్వం ఏది ఇచ్చినా దాన్ని అందించేలాగా చేస్తాను ప్రజలకు. ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి సహాయ సహకారం అందించాలి, ఏం కావాలి, వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలను నేను సార్తో తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి చేయించగలుగుతాను. ఇది నా యొక్క విజ్ఞప్తి. కావున బంతి ఓటుకే ఓటేసి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 104 మంది హోంగార్డులు అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖకు బలమైన అండగా నిలుస్తున్నారు. మన దేశంలో 1946లో బాంబేలో ఏర్పాటు చేసిన హోంగార్డు వ్యవస్థ దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో స్పందన, బందోబస్తు విధులు, ప్రజారక్షణ చర్యల్లో హోంగార్డుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. తనిఖీలు, చట్టం, సరళి నిర్వహణ, బందోబస్తు విధుల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది హోంగార్డులను ఎస్పీ ప్రశంసా పత్రాలతో అభినందించారు. అలాగే ఇటీవల మరణించిన హోంగార్డ్ శ్రీశంకర్ కుటుంబానికి 15,000 రూపాయల చెక్కును అందజేశారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాలీబాల్ మరియు ఇతర క్రీడా పోటీల్లో విజయం సాధించిన సిబ్బందికి ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. క్రీడా కార్యక్రమాలు హోంగార్డుల శారీరక సామర్థ్యం మరియు మానసిక ఉల్లాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. ఈ వేడుకల జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, డీఎస్పీ సూర్యనారాయణ, సిఐ నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ రత్నం, వెల్ఫేర్ మరియు హోంగార్డ్స్ ఆర్ఐ పూర్ణచందర్, ఆపరేషన్ ఆర్ఐ కాశీరాం, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సంఘం ప్రతినిధి మార్కాల యాదిరెడ్డి, హోంగార్డ్ సిబ్బంది మరియు ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. మన అడిషనల్ ఎస్పీ గారు ఆల్రెడీ మాట్లాడారు హౌ హోమ్ గార్డ్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అని చెప్పేసి. హౌ ఇన్ దోస్ డేస్ హోమ్ గార్డ్స్ యాక్టెడ్ యాజ్ అన్ added wing of police in better delivery of service to the public kosam. So it is an added unit to help police and to assist police in performing its duties. In 1946 లో ఇది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. ఎట్ ద టైమ్ బ్రిటిషర్స్ ఉన్నారు. 1947 ఇండిపెండెన్స్ మనకు వచ్చిన తర్వాత 1962లో చైనా వార్ జరిగింది. చైనా వార్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రియలైజ్ అయింది దిస్ యూనిట్ షుడ్ నాట్ బి టెంపరరీ, దిస్ షుడ్ బి పర్మనెంట్. అప్పటి నుంచి రెగ్యులర్గా అనేక మార్పులు జరుగుకుంటూ హోంగార్డ్ అనేది పోలీస్కి సహాయం చేస్తూనే ఉంది. సో హోంగార్డ్ హెల్ప్డ్ పోలీస్ ఇన్ మెనీ ఆస్పెక్ట్, బీట్ లా అండ్ ఆర్డర్. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో మరొకసారి ఎన్డీఏ కూటమి పార్టీ అధికారంలోకి రావాలంటే ఆలూరు తాలూకాలో జన సైనికులు జనం కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆస్పరి మండల ప్రధాన కార్యదర్శి కేదార్నాథ్ హడమేష్ అన్నారు. జన సైనికులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎంతో మంది అవమానపరిచినా కూడా తన తక్కువ సీట్లతో తీసుకొని 100% స్ట్రైక్ రేట్ తో ఢీకొట్టినాడు. ప్రభుత్వాన్ని అవసరం వైసీపీ ప్రభుత్వాన్ని కొమ్ములు ఇరిచి ఇంటికి పంపించినాడు. మనము కూడా మన ఆలూరు నియోజకవర్గంలో కొంతమంది జనసైనికులు ఎక్కడో అవ్వాలనుకున్నాం అంటారు. అటువంటిది ఏం లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్ లో మన ఆలూరు వెంకప్ప నగర్ పార్లమెంట్ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏ అభ్యర్థి అయితే నిలబడి నామినేషన్ చేస్తాడో గెలిచి ఎంపీడీ ఆఫీసులో అడుగు పెట్టే విధంగా ఉండాలి సార్ మన ప్రణాళిక. తెలుగుదేశంతో మన కూటమిలో ఎన్డీఏ కూటమైనటువంటి బాధ్యత మన పైన బాధ్యత ఉంది. ఎవరో వాళ్ళు పదవులు ఇస్తే వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటే వాళ్ళు చుట్టూ తిరిగేది కాదు. కుల, మత, వర్గ భేదాలు లేని సమానత్వ సమాజాన్ని నిర్మించాలని దృఢ సంకల్పంతో అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జెడ్పీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి శనివారం నివాళులర్పించారు.
అనంతరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సామాజిక సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, దార్శనికుడిగా ఆయన దేశానికి అందించిన సేవలు అపూర్వమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిబ్బంది, జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రచించి ఆ రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరొందిన మహనీయుడు ఈరోజు వారికి నివాళులు అర్పించుకోవడం అంటే ఈ దేశానికి ఒక ముద్దుబిడ్డకి మనం నివాళులు అర్పించుకున్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు వారికి గన్నివాళులు అర్పిస్తూ వారి గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈరోజు వారికి గన్నివాళులు అర్పిస్తాం? ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ దేశం అనేది జనజీవన స్రవంతులు ఉన్నంతకాలం, మానవాళి ఉన్నంతకాలం ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా గుర్తుంటారు. కారణం, ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులను కానీ, తన విధులను కానీ, తన రోజువారీ కార్యక్రమాలను కానీ చేసుకోగలుగుతున్నాడంటే, ఈరోజు తనకున్న భావస్వేచ్ఛ ఉన్నదంటే ఆనాడు వారు రచించిన రాజ్యాంగమే ఈరోజు మనందరినీ దశ నడిపిస్తుంది. ప్రభుత్వాలు 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడి ప్రభుత్వాలకి ఏ రకంగా నడవడుచుకోవాలనే విషయాన్ని రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో పొందుపరిచారు. దాంట్లో ఎవరైనా భంగం కలిగిన అధికారమే పరమావధి, అధికారంతోనే మేము అన్నీ చేయించుకోగలం, మాకు అధికారం ప్రజలు ఇచ్చారు అనే వ్యక్తులకి, ఎవరైతే ప్రతిపక్ష పార్టీగా ఒక గొంతుకై ఉన్న ప్రతిపక్ష పార్టీకి కూడా ఆ బాధ్యతలను ఇచ్చి, వారు కూడా ప్రభుత్వంతో పాటు ప్రధానమైన ప్రతిపక్షం ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో సమానంగానే ముందుకు పోయే విధంగానే అది రాజ్యాంగం రచించారు. కాబట్టే ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, రాజ్యాంగ హక్కులకు ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్తూ ఉంది. దానికి కారణం ఆ రోజు మరి మానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలాంటి వాటిని ఎక్కడైనా వాటిల్లితే తప్పకుండా న్యాయస్థానాలు దాన్ని పరిగణలో తీసుకొని, న్యాయస్థానం జోక్యం కలిగించుకొని ఇవాళ ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా చూసే విషయంలో మరి ఆ రోజు మనకి కార్యక్రమాలు చేసినట్టు రాజ్యాంగ స్ఫూర్తి మనకి ఈరోజు ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ ఆ రోజు వారు ఒకటే మాట చెప్పారు, ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా విద్య కానీ, వైద్యం కానీ, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఎన్నికైన ప్రభుత్వాలు ప్రాథమిక హక్కుగా వారికి ఉచితంగా ఇవ్వాలని ఆనాడు చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తి, ఆ మహనీయుడు చెప్పిన మాటల్ని ఈనాడు అనేక ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం మరి ఆ దిశగా ముందుకు పోవటం లేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ వారికి గన్నివాళులు అర్పించుకున్నాం. తప్పకుండా ఆ మహనీయుడి ఆశయాలు, ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం, ఆ మహనీయుడు చెప్పిన మాటల్ని మనం ముందుకు తీసుకెళ్ళిన రోజే వారికి గన్నివాళులని నేను నమ్మిన వ్యక్తిగా ఖచ్చితంగా వారి ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు పోతామని చెప్పి మాకు ఇచ్చిన అవకాశం తప్పకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే, రాజ్యాంగ స్ఫూర్తితోనే, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ముందుకు పోతామని చెప్పి మరొకసారి కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ అలాగే ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడు కూడా రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు పోతాం. ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా, ఏ ఒక్కరికి ప్రాథమిక హక్కులు భంగం కలిగినా తప్పకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా గొంతెత్తి తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు ఒకసారి తెలియజేసుకుంటూ మరి ఆ మహనీయుడికి గన్నివాళులు అర్పించడం జరిగిందని చెప్పి మీకు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి విద్యకు మించిన సాధనం లేదని కర్నూలు జిల్లా గూడూరు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశ కార్యక్రమం హెచ్ఎం గంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను సక్రమంగా పాఠశాలలకు పంపడంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యా పథకాలను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని విద్యార్థులను ఆయన కోరారు. సీనియర్ ఉపాధ్యాయురాలు మనోరమ మాట్లాడుతూ పిల్లలను పనిలోకి పంపకుండా, వలసలకు తరలించకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. ఈ సమావేశంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ సరస్వతి, వైస్ చైర్మన్ శాంతి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి హెచ్ఎం గంగారావుతో పాటు ఉపాధ్యాయులు సహపంక్తి భోజనాలు చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.